హలో అందరికీ, ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ కర్రీ అండి, లీఫీ వెజిటేబుల్స్ తోటి. ఇందులో పాలకూర, గొంగబాయిల కూర, మెంతికూర 3 కలిపి ఉండామండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ రెసిపీ నేను మా ఆడపడుచు దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. అసలు ఒక డిఫరెంట్ టేస్ట్తో ఉంది. ఎవరైనా ట్రై చేయొచ్చండి. ఎప్పుడు రెగ్యులర్గా లీఫీ వెజిటేబుల్స్ తింటుంటే తినాలనిపించదు. అందుకే డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తే తినాలనిపిస్తుంది. అందులో ఇది ఒక టైప్ అండి, చాలా బాగుంది. కాకపోతే ఇందులో నార్మల్ రెగ్యులర్ వంటలకు వాడే కారం కాకుండా ఎల్లిపాయ కారం వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం నిజంగా. ఎప్పుడు రెగ్యులర్గా పాలకూర, మెంతికూర అలా కలిపి వండుతాము, కానీ ఈసారి ఇందులో గంగవాయిల కూర కూడా వేసాము. చాలా ఈజీ, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆ కూరలు కొంచెం మంచి ఆయిల్లో మగ్గితే ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి. నోటికి రుచి కొట్టినప్పుడు అలా ఈ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుందండి. ఒక పాలకూరలో ఉండే ఆ టేస్ట్, గంగవాయిల కూరలో ఉండే కొంచెం పులుపు, అలా నోటికి ఎల్లిపాయ కారం ఇవన్నీ కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా అంటే బాగుందండి. లైక్ చేయండి.